ఇక ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమించిన ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాగా 2021 జూలైలో తెలంగాణ వేదికగా యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ టీపీని ఆమె స్థాపించారు. అప్పటి నుంచి గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు పాదయాత్రలతో తనకంటూ మైలేజ్ సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులో స్కామ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె భావించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఓటు చీలి కేసీఆర్కు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆమె ప్రకటించారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు నేతలు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిరు అని అంటుంది. కానీ నిజానికి వైఎస్ఆర్టీపీలో ఉన్నటువంటి ఈమె ఒక్కోటి మాత్రమే ఈమెతో పాటు ఉన్నటువంటి ఈమె బినామీలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈమెకు సపోర్ట్గా లేరు. చాలా మంది వైఎస్ఆర్టీపీలో ఈమె అంటే కాంగ్రెస్లో చేరుతున్న క్రమంలో ఈమెకు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో చేరారు. కొంతమంది అయితే ఏ పార్టీలో చేరకుండా అంటే ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఆమెతో పాటు పోలేదు. ఈమె తెలంగాణలో ఉన్నటువంటి యువకుల్ని తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ వాడుకొని వదిలేసి ఈరోజు ఆమె స్వార్థాన్ని మాత్రమే చూసుకొని పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. మరి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకున్నా కనీసం రేపటి రోజున ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పకున్నా ఈరోజు కోదండరాం గారు వాళ్ళ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపితే కనీసం ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇస్తే ఎమ్మెల్సీ టికెట్లు ఈరోజు అడుగుతున్నారు. రేపటి రోజున ఎంపీ టికెట్ కూడా ఒకటి ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పినట్టుగా వాళ్ళకి తెలిసింది. మరి వాళ్లకు ఇచ్చినటువంటి హామీ వీళ్ళకి ఇవ్వకపోయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని విలీనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం తెలంగాణలో ఎలాంటి రాజకీయం చేయకుండా ఈరోజు ఏపీ కాంగ్రెస్ పదవి ఇచ్చినా కూడా ఏపీ పిసిసి అధ్యక్ష పదవి కోసం అయినా ఆమె తీసుకుపోయి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. మరి దానికి సంబంధించిన విషయంలో ఈరోజు ఆమెతో పాటు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళ అధికార ప్రతినిధులు, వాళ్ళ జిల్లాల అధ్యక్షులు, వాళ్ళ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సీనియర్లు, ఆమెతో పాటే ఉన్నటువంటి సత్య లాంటి సీనియర్ నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి అంటే ఈమె చేరడం వల్లనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక బడ్జెట్పై సర్కార్ ఫోకస్, శాఖల వారీగా ప్రతిపాదనలకు ఆదేశం, 18 నుంచి సమీక్షలు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్పై ఫోకస్ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన 6 గ్యారంటీల అమలుకు ఆయా శాఖలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. మరోవైపు బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఈ నెల 18 నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. బడ్జెట్ కసరత్తులో భాగంగా అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరింది. మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రోజుకు 2 మంత్రులతో కలిసి చొప్పున కలిసి డిప్యూటీ సీఎం ఆయా శాఖలపై సమావేశం జరపనుంది. ఈ సమావేశంలో గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుకు పద్దులు కేటాయింపులపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగ నియామకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్కు వెళ్తుందా లేదా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనుందా అనేది ఇంకా స్పష్టత రావాల్సింది. మొత్తానికైతే బడ్జెట్కు సంబంధించిన విషయంలో అయితే సర్కార్ ఫోకస్ పెట్టింది. శాఖల వారీగా ఏ శాఖలకు ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయంలో ఏ అమలుకు ఎంతెంత ఖర్చు అవుతుంది, ఆ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఏవైతేనో అన్ని పకడ్బందీగా చేయాలి. ఎన్నికల హామీలో ఏమేమి పెట్టిందో వాటిని కూడా పకడ్బందీగా అమలు చేసి లోక్సభ ఎన్నికలకి మనం వట్టి చేతులతో పోతే బాగుండదు. కాబట్టి తప్పకుండా అమలు చేసిన తర్వాతనే వాళ్ళ ప్రజల దగ్గరికి పోతే ప్రజలు మనం నమ్మే అటువంటి అవకాశం ఉంటుంది. లోక్సభ స్థానాలు పెంచుకోవాలంటే తప్పకుండా 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్ను కేటాయించాలి. కేటాయించకపోతే కేవలం ప్రకటన చేసిపోతే మళ్ళీ బీఆర్ఎస్ అంటే బీజేపీ వాళ్ళు మీరు బడ్జెట్ ఎందుకు ప్రకటించలేదు, బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు అని ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముందు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.